హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి న్యాచురల్‌గా ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోటే బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు డాక్టర్ గారు. సో, ఇది గనక ఖచ్చితంగా 21 డేస్ ఒక ఛాలెంజ్ లాగా పాటిస్తే మీ వెయిట్ లాస్ అనేది మీ అనుకున్న బరువు కంటే ఇప్పుడున్న బరువు కంటే ఒక ఐడియల్ వెయిట్‌కొస్తారని చెప్తున్నారు. సో, స్ట్రెస్ వల్ల కూడా ఈ మధ్య చాలామంది లావైపోతున్నారు కదా! ఇది స్ట్రెస్ కూడా పనిచేస్తుంది అంటున్నారు. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? అని వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పంచగవ్య వైద్యరత్న డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎలా ఉన్నారు? అద్భుతంగా అండి. అద్భుతంగా ఉన్నారా? సో మాకు అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్, అలాగే ఇది ఖచ్చితంగా తీసుకుంటే అసలు ఫ్యాట్, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుందని చెప్తున్నారు కదా! దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఒబిసిటీ గురించి చాలా చిట్కాలు వస్తున్నాయి, పోతున్నాయి, చేస్తున్నాయి. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలి ఏంటిది అనేసి అనుకుంటున్నాను అంటే, ఒబిసిటీ తగ్గించడానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఉప్పు మరియు చక్కెరని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు మరియు చక్కెరని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో వారి యొక్క కఫతత్వం అనేది పెరగదు. కఫతత్వం పెరగడం వల్ల లావు ఎక్కిపోతూ ఉంటున్నాడు మనిషి. సో అందుకోసం మనము జస్ట్ స్కిప్ చేసేది ఏంటిది ఉప్పు ఉప్పు, మరియు చక్కెర. చక్కెర. ఓకే. మరి దీని స్థానంలో ప్లేన్ తీసుకోవచ్చు. అదే నా డౌట్ మీరు అడిగేశారు. సో న్యాచురల్ స్వీట్నర్స్ కింద మనము Hmm. తేనె మరియు బెల్లం తీసుకోవచ్చు, ఓకే. కొంచెం తక్కువ మోతాదులో. ఇది పట్టిక బెల్లం తీసుకుంటే మంచిదంటారు మరి? అది కూడా ఆర్గానిక్ కిందకి వస్తుంది, అది కూడా క్షారయుతంగా ఉంటుంది. ఓకే. అయితే చక్కెర వచ్చేసి మీకు యాసిడిక్ అన్నట్టు. హుహు. మీరు ఒకవేళ పిహెచ్ స్కేల్ మీద చూస్తే మీకు అది యాసిడిక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ ఈ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పటిక బెల్లం కానివ్వండి, తేనె కానివ్వండి, మరియు బెల్లం కానివ్వండి, ఇవి 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీకు క్షారం లెవెల్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మైండ్ని రిఫ్రెష్ ఉంచడానికి, మూడ్ బాగా రిలీఫ్ ఉంచడానికి అద్భుతంగా పనిచేసేది ఏంటి అనేసి అంటే పుదీనాకులు. పుదీనా. పుదీనా ఇదేం చేస్తుంది అనేసి అంటే బాడీ లోపల ఉన్న రక్తాన్ని శుద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది, అండ్ మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది, అండ్ మైండ్ గుమ్ముగండి నిద్ర వచ్చినట్టు అనిపించేసి అన్ఈజీగా ఫీల్ అవుతారు కదా, అలాంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని కూడా బాగా ఫాస్ట్గా యాక్టివేట్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇలాచీలు. ఓకే. ఇలాచీలు అయితే అసలు ఎంత చెప్పుకున్నా కానీ మన ఎపిసోడ్ కూడా సరిపోదండి, అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇలాచీలు అనేసి అంటే. మన సౌత్ ఇండియన్ హెర్బ్స్ అంత Yes, వాల్యుబుల్ yes. ఉన్నాయన్నమాట. సో ఇలాచీలు అనేది దీని లోపల మోస్ట్లీ నల్ల విత్తులు ఉన్న ఇలాచీలు తీసుకోవాలి. ఓకే. నల్ల విత్తులు ఉన్న ఇలాచీ ఒక్కటి తీసుకున్నా దాని లోపల విత్తనము నోట్లో వేసుకున్నా మీకు ఏదైతే పుదీనా ఎలా అయితే పుదీనా యొక్క జుమ్జుమ్ అంటుందో, మళ్ళీ జింజర్ ఏదైతే జుమ్జుమ్ అంటుందో అలాంటి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఓకే. దానివల్ల ఏమవుతుంది అంటే నాలుక అనేది ఎక్దమ్సే యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. అండ్ దాంతోపాటు రుచి మొగ్గలు ఉంటాయి కదా, మన టేస్ట్ గ్లాండ్స్ అవి తొందరగా యాక్టివేట్ అయిపోయేసి దాంట్లోకి లాలాజలం స్రవించడం మొదలు పెడతా ఉంటాం. ఓకే. సో లాలాజలం అధికంగా స్రవించడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే తినే ఆహారంతో ఎంత లాలాజలం వెళ్తుందో అంత డైజెషన్ ప్రాపర్లీ అవుతుంది అన్నట్టు. ఓకే. దానివల్ల ఏమవుతుంది ఇక్కడ శరీరము రిలాక్స్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత శరీరం రిలాక్స్ అయిపోతుందో అంత కొవ్వు అంటే ఎల్డిఎల్ పెరగడం తగ్గుతుంది. ఓకే. అయితే శరీరానికి కావాల్సిన పోషణ ఏదైతే ఉన్నదో అంత పోషణ మాత్రం బలాన్ని మాత్రం ఇవ్వగలుగుతుంది. ఈ రోజుల్లో స్ట్రెస్ వల్ల కూడా లావ్ అయిపోతున్నారు కదా సార్, హా. వాళ్ళకి ఇది స్ట్రెస్ best వల్ల అని లావ్ చెప్పొచ్చు. అవుతున్నారు అనేసి అంటే అప్పుడు ఏమవుతుందంటే బాగా సోమరితనం పెరిగిపోతుంది అన్నట్టు ఆ స్ట్రెస్ వల్ల. ఓకే. అండ్ చిడ్చిడా పని ఎక్కువైపోతుంది. ఏం పని చేస్తావు లేకపో, వద్దు, ఇలా అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అలాంటి దాని నుంచి మనం దూరం ఉంచుకుందాం. ఇక వచ్చేసి శరీరం లోపల జీర్ణాశయంలో యాసిడిటీ బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, జీర్ణశక్తి కరెక్ట్ ఉండకపోవడము, ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అనేసి అంటే సమయానికి మనం తినకపోవడం. ఓకే. మరి ఇలా యాసిడిక్ అవుతుంది కడుపు, మరి సరిగా శరీరం లోపల డైజెషన్ అవుతలేదు అనేసి అంటే వాడాల్సిన అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఇంకోటి ఏంటిది అంటే జీలకర్ర. జీలకర్ర. ఎప్పుడైతే ఈ జీలకర్రని మనం యూజ్ చేస్తున్నామో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది బాగా క్షారయుక్తంగా ఉంటుంది. దీంతో మౌత్ ఫ్రెషనర్గా కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొందరికి దీని వాసన అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా సోంపు జాతికి చెందింది అన్నట్టు ఇది కూడా. సో దీన్ని మనము భారతీయ వంటకాల్లో తడక వేయడానికి, పోపు వేయడానికి దీన్ని బాగా యూజ్ చేస్తామండి. అవును.
ఇక వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క. ఓకే. ఈ దాల్చిన చెక్క అంటే ఎంత బాగుంటుంది అనేసి అంటే అద్భుతమైన తీపి స్మెల్, హ్మ్. కారము, అవును. అప్పుడే కొంచెం చప్పదనము, హ్మ్. ఇలా రకరకాల రుచులు మారుతూ ఈ యొక్క స్టిక్ అనేది టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది దేనికి పనిచేస్తుంది? హ్మ్. రక్తశుద్ధికి అద్భుతంగా పనిచేస్తుంది. మైండ్ రిలాక్సేషన్కి, హ్మ్. బుద్ధి వికాసానికి, మళ్ళీ స్ట్రెస్ లెవెల్స్ని విపరీతంగా తగ్గించడానికి, అండ్ ఓకే. పెరిగిన ఎక్సెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొలెస్ట్రాల్ని అద్భుతంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఇది. ఓకే. దాంతోపాటు రక్తాన్ని మంచిగా పలచబడేటట్టు చేసి రక్త ప్రసరణకు 100%గా ఉపయోగపడుతుంది. వావ్! ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్. ఈ విధంగా మనం చూస్తే ఈ 4 ఇంగ్రీడియంట్స్‌ని మనము దీన్ని కచ్చపచ్చగా దంచి, మనం దీన్ని బాగా నీళ్ళలో ఉడికించుకొని, ఒక టీ తాగినట్టుగా సిప్ చేసుకుంటూ పొద్దున, సాయంత్రం లేదా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలు మనం తీసుకోవచ్చు. ఓకే. అయితే ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే మనం తీసుకోవాలి అనేసంటే శరీరానికి పట్టాలి. అంటే ఈ యొక్క ఇంగ్రీడియంట్ తీసుకున్న తర్వాత గంట సేపు ఏమీ తినకూడదు. ఓకే. సో, ఆ విధంగా మీరు ఒకవేళ అంటే చేయగలుగుతే అబ్సార్బ్ అవ్వాలంటారు. శరీరానికి అబ్జర్వ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు ఏందనేసంటే దీన్ని ఒక మోతాదులో కన్జ్యూమ్ చేయగలిగితే శరీరం అనేది డీటాక్సిఫికేషన్ అయిపోతుందన్నట్టు. హ్మ్. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది? శరీరానికి కావాల్సినంత చురుకుదనం అందుతుంది. సో, ఇప్పుడు మనము దీన్ని కచ్చపచ్చగా దంచుకొని దీని యొక్క కషాయం చేసుకుందాం. ఓకే. సో, వి డు. యెస్, విల్ డూ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇక్కడ ఒక 3 ఇలాచీలను తీసుకుంటున్నాను. మంచి ఇలాచీలను. తర్వాత వచ్చేసి 3 వేలలో ఎంతైతే వస్తుందో జీలకర్ర, అట్లా 3 పించ్ ఆఫ్ జీలకర్ర. ఓకే. ఇది ఒక గ్లాస్ మోతాదు కండి ఇది. హ్మ్. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ దాల్చిని. దాల్చిని. బస్ ప్రస్తుతానికి ఇది ఇస్తాము. దీన్ని మనం దంచుకుందాం. ఇక వచ్చేసి ఇది మనకు కచ్చపచ్చగా అయిపోయింది. సో, ఇది బాగా బరువు తక్కువ ఉంది కాబట్టి సో నేను డైరెక్ట్ చేత్తో ఎత్తేసేసి దీంట్లో వేసేస్తున్నాను ఇలా. ఇక వచ్చేసి మరి పుదీనా వేయలేరు కదండి అనేసి అనేరు. హ్మ్. పుదీనా వేయచ్చు, కాకపోతే దీని లోపల పుదీనా సత్వం అనేసి ఉంటుంది, యెస్. క్రిస్టల్స్. హ్మ్. అలా డైరెక్ట్ వేసుకునే బదులు మొత్తం అయిన తర్వాత మీద నుంచి వేసేసుకుంటే దాని యొక్క అరోమా తగులుతూ ఉంటుంది. ఆ అరోమాతో ముక్కులకించి వెళ్ళి మెదడు యొక్క నాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటలీ ఓపెన్ అయిపోతాయి అన్నట్టు. ఓకే. ఆ విధంగా మీరు దీన్ని యూజ్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. మసిలిస్తే దాని యొక్క గుణాలు తగ్గిపోతాయి. ఓకే. ఓకేనా? సో కొంచెం మసిలితే బాగుంటుందని చూస్తున్నాం మనం. హ్మ్. ఓకే, ఇప్పుడు మసులుతున్నాయి కదా? కావాల్సినంత ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల బాగా మరిగిచ్చాం మనము. సో అరోమా కూడా అద్భుతంగా ఫ్లేవర్ వస్తుంది. వస్తుంది. సో దీన్ని వడగడితే అద్భుతంగా ఉంటుంది. అయితే మనం ఒబిసిటీకి అండ్ రిఫ్రెష్మెంట్ కోసం మనం అనుకుంటున్నాం కాబట్టి దీని లోపల ఎటువంటి రకమైనటువంటి తీపిని యూజ్ చేయలేము. లేదు మాకు రిఫ్రెష్మెంటే కావాలి, మేము ఒబిసిటీ కోసం చూస్తలేము, మేము మామూలుగానే ఉన్నామని అనుకున్నవారు దీని లోపల పటిక బెల్లం కానీ తేనెను కానీ మీరు అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో బాగా మసులుతున్న నీళ్ళని ఒకటేసారి కాంచులో కానీ దేంట్లో వేయకండి. కొంచెం దీన్ని లిటిల్ బిట్ చల్లార్చినట్టు కొంచెం చేసి వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం మరిగిచ్చాము. ఇక అద్భుతంగా ఉంది ఇది. మంచి స్మెల్ వస్తుంది సార్. నాకు మాత్రం తేనె కావాల్సిందే. ఆ, నువ్వు అంత But లావు okay. లేవు కదా. బట్ ఓకే. సో పుదీనా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ సో వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మన మనస్సు బుద్ధి రిఫ్రెష్మెంట్గా ఉండడానికి కొన్ని పుదీనా ఆకులను ఇలా తీసుకొని దీన్ని ఇలా చిత్లరించుకోవాలి. మంచి ఆకులు చూసుకోండి, ట్విస్ట్ చేసి దీని లోపల వేసేయాలి. అంతే, వేసి దీన్ని కలపండి. సార్ మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? పంచగవ్య ట్రీట్మెంట్స్ అంటే వెయిట్ లాస్కి ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అందరు బరువు ఎక్కుతున్నారు, స్ట్రెస్ వల్ల లావ్ అయిపోతున్నారు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా లావ్ అవుతున్నారు. ఈ యొక్క పంచగవ్య థెరపీ లోపల మెయిన్గా ఏముంటుంది అనేసి అంటే మేము బాడీని ఫస్ట్ నాభి బ్యాలెన్స్ చేస్తాము. ఓకే. బాడీ అలైన్మెంట్ ఉంటుంది. తర్వాత దేహాన్ని శుద్ధి చేపిస్తాము. తర్వాత మందులు ఇస్తాము. ఓకే. అండ్ పత్య పాలన ఒక 100 రోజులు ఇస్తాను. ఓకే. దాని లోపల మనిషి ఎట్లాంటి వాడైనా సరే తగ్గాల్సిందే, ఇంకో ఎంత ఛాన్స్ తగ్గచ్చు? లేదు. ఇంకో ఛాన్స్ లేదు. అంత 100% చెప్తున్నారు. ఎంత వెయిట్ తగ్గచ్చు అంటారు సార్ ఒక 100 కేజీలు? ఒక మంచి పేషెంట్ నేను చెప్పింది విన్నాడు అనేసి అంటే వారానికి 3 కిలోలు కూడా తగ్గించేస్తా. ఓకే. మినిమం, అది మినిమం. మ్మ్. హై రేంజ్లో అంటే 5 కేజీస్ దాకా కూడా అది తగ్గించేస్తాను. హెల్దీ వెయిట్ లాస్ అని చెప్పుకోవచ్చు. 100% హెల్తీ వెయిట్ లాస్. ఎందుకు అనేసి అంటే
నేను చెయ్య పొద్దున 6 నుంచి 6 దాకానే తినిపిస్తా. క్లినిక్కి సంబంధించింది పొద్దున్న నుంచి రాత్రి దాకా రాత్రి నుంచి పొద్దున్న దాకా తీసుకోమని చెప్తాను. ఓకే. ఏ టైం ఉన్నాయో అది చెప్పేస్తాను. పండుకునేటప్పుడు మళ్ళీ లేచిన తర్వాత అంతే. పొద్దున నువ్వు సూర్యోదయమైన 2 గంటల నుంచి 2 అయిన తర్వాత 2 గంటల నుంచి పెడితే మళ్ళీ ఈవినింగ్ 6 గంటల దాకా మనం తినొచ్చు. అంటే ఏంది, సూర్యోదయమైన 2 గంటల లోపు ఫస్ట్ భోజనము, సెకండ్ భోజనం 12 నుంచి 1, రాత్రి భోజనం వచ్చి 5 నుంచి 6. ఓకే. ఇక వచ్చేసి 6 నుంచి మళ్ళీ 9 దాకా బాగా ఆకలి అనిపిస్తే ఏదైనా లిక్విడ్, లేదు అనేసి అంటే పాలు, ఓకే. పాలను మసలిచ్చి తీసుకోవచ్చు. లేదు అనేసి అన్నారు అనుకోండి రాగి జావ కానీ, లేదు అనేసి అన్నారు అనుకోండి గంజి కానీ ఇలా తీసుకోవచ్చు. ఓకే. ఇది. మీ పేషెంట్స్కి ఇలాంటి డ్రింక్స్ సజెస్ట్ చేస్తారా సో ఇలాంటి డ్రింక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. అయితే ప్రతి ఒక్క శరీరము వాత కఫ పిత్త దోషాలతో ఉంటుంది. అయితే ఎవరి దోషాన్ని బట్టి దానికి బట్టి ఆ యొక్క ఇంగ్రీడియంట్ మారిపోతూ ఉంటుంది. ఓకే. ఎస్, అంటే ప్రతి అందరికి ఇదే ఉండదు. అయితే వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న వారికి, మెంటల్లీ కొంచెం స్ట్రెస్ ఉన్న వారికి, అధిక బరువు ఉన్న వారికి ఏదైతే ఉన్నదో ఈ డ్రింక్ని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. ఓకే అండి, చూడండి. చాలా బాగుంది. రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా చాలా ఇష్టంగా తాగుతారు కూడా. ఇది ఏదో వెయిట్ లాస్ డ్రింక్, కషాయాలు అట్లా అస్సలు లేదు. ఎవరైనా వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటే అది చాలా తప్పు. ఇంగ్రీడియంట్స్ని ఎంత తక్కువ వేసుకొని ఎంత లిక్విడ్ ఫామ్లో మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయగలిగితే అంత మీకు ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఇస్తే బాగుంటుంది అనేసి కాదు, చేదైపోతుంది, తాగలేవు. అయినా అకార్డింగ్ టు ఆయుర్వేద ప్రకారం కూడా ఇలాంటి ఇంగ్రీడియంట్సే కదా సార్ వెయిట్ లాస్కి చెప్పింది. మీరు అన్నది అదే కదా. ఓకే. సో చూసారు కదా వ్యూయర్స్, ఆల్రెడీ బరువు తగ్గుతున్న క్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఇది తాగొచ్చు. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ ఒక్కసారి చెప్పండి సార్ మా వ్యూయర్స్కి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజుల వరకు ఈ ఛాలెంజ్ లాగా పాటించవచ్చు అంటారు? ఇలాంటి డ్రింక్స్ మీరు తీసుకుంటున్నారు అనేసి అంటే తీసుకున్న తర్వాత గంట సేపు ఏది తీసుకోకూడదు. ఓకే, అదొకటి. అండ్ భోజనం చేసిన తర్వాత ఇవి క్షారయుక్తమైన అంటే ఆల్కలైన్ ఎక్కువ ఉన్న పదార్థాలు కాబట్టి భోజనం తర్వాత తీసుకుంటే భోజనం డైజెస్ట్ కాదు. ఓకే. సో భోజనానికి గంట ముందు ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే మీ అద్భుతంగా పనిచేస్తుంది మీ శరీరానికి. ఒకవేళ ఈవినింగ్ టీ టైం, కాఫీ టైం అలాంటి టైంలో కూడా తీసుకోవచ్చు కదా. మీరు ఆ కాఫీలు టీలు మానేసుకొని కషాయాన్ని మీరు కంటిన్యూ చేయండి, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.